ఊరి జనాలందరికీ కూడా రామలక్ష్మి, శౌర్య ఇద్దరు గ్రాండ్‌గా పార్టీ ఇస్తూ ఉంటారు. అందరూ వచ్చి కూర్చొని ఉండటంతో శౌర్య, రామలక్ష్మి ఇద్దరు స్టేజ్ పైన నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. రామలక్ష్మి కప్పు సాధించుకు వచ్చినందుకు మీరందరికీ నేను పార్టీ ఇస్తున్నాను. మీకందరికీ గ్రాండ్ వెల్కమ్ అని శౌర్య చెప్తూ ఉంటే, అప్పుడు ఒకతను చూడు ఇలా రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చినట్లే దేశానికి కూడా తీసుకురావాలి అని చెప్తూ ఉంటే, తప్పకుండా తీసుకువస్తాను అని రామలక్ష్మి మైక్‌లో చెప్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత పార్టీలో ఉన్న ప్రభాస్ దగ్గరికి వెళ్ళి తెచ్చారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ ఇద్దరు కూడా ఒక మత్తు పొడి ఉన్న ప్యాకెట్‌ని అస్మిత చేతిలో పెడతారు. అస్మిత వెంటనే దానిని ఒక జ్యూస్‌లో కలిపేస్తుంది. ఇప్పుడు ఆ రామలక్ష్మి జ్యూస్ అడగగానే శౌర్య జ్యూస్ కోసం వస్తాడు. ఇప్పుడు మనము ఈ జ్యూస్‌ని శౌర్య చేతికి ఇస్తాము. ఇది రామలక్ష్మి తాగేస్తుంది. అది తాగిన వెంటనే ఏం జరుగుతుందో మొత్తం నేను చూసుకుంటాను అని అస్మిత ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ రామలక్ష్మికి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. రామా ఏమైంది అని శౌర్య కంగారు పడుతూ ఉంటాడు. రామా అర్థమైంది ఉండు నేను వెళ్ళి జ్యూస్ తీసుకువస్తాను అని శౌర్య వెళ్తాడు. అప్పుడే 2 గ్లాసులు పక్కపక్కన ఉంటే అస్మిత మత్తుపొడి కలిపిన జ్యూస్ గ్లాస్‌నే శౌర్య పట్టుకొని రామా ఇదిగో ఇది తాగు ఎక్కిళ్ళు పోతాయి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి దానిని మొత్తం కూడా ఖాళీ చేస్తుంది. దూరం నుంచి అస్మిత ఇదంతా గమనించుకుంటూ ఎస్ నేను అనుకున్న దాని ప్రకారమే జరిగిపోతూ ఉంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో రామలక్ష్మి తప్పుడు పని చేసిందని నిరూపిస్తాను. అందరి ముందు పరువు పోయేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. రామాకేమో ఇక్కడ కళ్ళు తిరగటం స్టార్ట్ అయిపోయి చాలా మత్తుగా ఉంటుంది. మరి అస్మిత ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేకుంటే రామలక్ష్మి తిప్పి కొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.